హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెల్లవారే సమయం. ఇక్కడ గీత, జున్ను, రాజా నిద్రపోతూ ఉంటారు. అరే, తెల్లవారిపోయింది. చాలా పనుంది. త్వరగా పని పూర్తి చేసుకుని సీత అక్క నేను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని రావాలి. అసలే చలికాలం, వేడి నీటితో స్నానం చేయాలి. నేను త్వరగా పని కానిచ్చేస్తాను. అలా అంటూ గీత త్వరగా పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజా, జున్ను కూడా నిద్రలేస్తారు. మమ్మీ మమ్మీ ఆకలి ఆకలి మమ్మీ. అరే గీత, గీత, జున్ను ఏడుస్తున్నాడు చూడు, ఆకలి అంటున్నాడు, త్వరగా రా. అలా రాజా గీతని పిలుస్తాడు. అరే ఏంటండి మీరు, నేను పని చేసుకుంటూ ఉంటే? అయినా ఈరోజు సండే కదా, జున్నుని మీరు చూసుకోవచ్చు కదా. అక్కడే బిస్కెట్స్ ఉంటాయి, కొంచెం ఇవ్వండి. నేను సీత అక్క ఈరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాలి. అలా అని గీత మళ్ళీ తన పనిలో తను ఉండిపోతుంది. ఇంతలో సీత గీతకి కాల్ చేస్తుంది. హలో హలో గీత, ఇంట్లో కట్టెలు అయిపోయాయి. అడవికి వెళ్దామా తీసుకుని రావడానికి? సీత అక్క, నేను అదే అడుగుదామని అనుకుంటున్నాను, మీకు కాల్ చేద్దామని. ఇప్పుడే అలా అనుకున్నాను, మీరే కాల్ చేసేశారు. అవునా గీత, అయితే సరే, మనం ఏ టైంకి వెళ్దాం? ఇప్పుడు వెళ్దాం సీత అక్క. రాజా ఇంట్లోనే ఉన్నారు కదా, జున్నుని చూసుకుంటా అన్నారు. సరే సీత అక్క, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా అంటూ గీత కాల్ కట్ చేస్తుంది. ఏమండి, మీరు జున్నుని చూసుకుంటూ ఉండండి. నేను సీత అక్క ఇద్దరం కట్టెలకు వెళ్ళి వస్తాం. ఓ సరే గీత, మీరు వెళ్ళి త్వరగా వచ్చేసేయండి. సరే అండి. అలా అని గీత సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సీత అక్క, సీత అక్క, రండి, త్వరగా వెళ్ళేసి వద్దాం. వస్తున్నాను గీత. ఈరోజు చిన్నికి స్కూల్ లేదు కదా, అందుకే చిన్ని కూడా నాతో పాటుగా వస్తా అంది. ఎలాగో చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లో లేరు, అందుకే చిన్నిని కూడా రమ్మన్నాను. అవును గీత ఆంటీ, నేను కూడా వస్తాను మీతో పాటుగా. అలాగే చిన్ని. అలా సీత, గీత, చిన్ని కట్టెల కోసం అడవికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి మున్ని కనిపిస్తుంది. మున్ని మున్ని, మేం కట్టెల కోసం అడవికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? అవునా, నేను కూడా వస్తాను చిన్ని. అలా మున్ని కూడా వాళ్లతో బయలుదేరుతుంది. అందరూ కట్టెల కోసం అడవికి వెళ్తారు. అక్కడ సీత, గీత ఇద్దరు కట్టెలు కొడుతూ ఉంటారు. ఇక్కడ చిన్ని, మున్ని ఇద్దరు కట్టెలను ఒక దగ్గర వేస్తూ ఉంటారు. అంతలో అక్కడ ఏదో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అటువైపుగా రకరకాల పక్షులు అరుస్తూ ఉంటాయి. ఆ పక్షులు చాలా రంగురంగులుగా ఉంటాయి. మున్ని అక్కడ చూడు, బర్డ్స్ ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా, భలే కలర్స్ ఉన్నాయి కదా. మమ్మీ మమ్మీ, గీత ఆంటీ, మీరు కూడా చూడండి, బర్డ్స్ చాలా బాగున్నాయి. అవును చిన్ని, చాలా బాగున్నాయి. ఈరోజు ఈ అడవికి రావడం వల్ల చాలా మంచి వ్యూ చూసాం. ఇంత అందమైన పక్షులు మనకి అడవిలో తప్ప ఎక్కడా కనిపించవు. అవును గీత, నువ్వు చెప్పింది కరెక్టే. పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల బర్డ్స్ అసలు కనిపించడమే లేదు. అలా సీత, గీత మాట్లాడుకుంటూ ఉంటారు. సీత ఆంటీ, గీత ఆంటీ, నేను చిన్ని ఇద్దరం అక్కడి వరకు వెళ్ళొస్తాం, ఆ పక్షుల్ని చూసొస్తాం. సరే సరే. చిన్ని, మున్ని, మీ ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇక్కడే ఉండండి, ఎక్కడికి దూరంగా వెళ్ళకండి. అలా చిన్ని, మున్ని ఇద్దరు మాట్లాడుకుంటూ సరదాగా పక్షుల్ని చూసొద్దామని వెళ్తారు. దారిలో బుసలు కొడుతూ శబ్దాలు వినిపిస్తాయి. అదే ఏంటి శబ్దం? అవును చిన్ని, ఏంటిది? అలా ఇద్దరు ముందుకు వెళ్తారు.
అంతలో ఒక పెద్ద పాము కనిపిస్తుంది వాళ్ళకి. వామ్మో మున్ని, పాము చాలా పెద్దగా ఉంది. అలా చిన్ని ఒక్కసారిగా భయపడుతుంది. అవును చిన్ని, అమ్మో చాలా పెద్ద పాము, నాకు చాలా భయంగా ఉంది. మనం వెంటనే సీత ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా, ఆంటీ వాళ్ళకి చెప్దాం. వద్దు మున్ని, ఇప్పుడు మనం చెప్తే మనల్ని ఎక్కడికి పంపించరు. మనం బర్డ్స్ చూద్దామని వచ్చాం కదా, పాము కనిపించిందని చెప్తే మనల్ని ఇక వెళ్ళనివ్వరు. త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరి. మనల్ని ఆ పాము ఏం చేస్తుందిగా? అమ్మో చిన్ని, నీకు చాలా ధైర్యం ఎక్కువ, కానీ ఈ అడవిలో ఎంత భయంగా ఉంది. త్వరగా మనం ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏం వద్దులే, మనం ఏం చూడక్కర్లేదు. పద చిన్ని, వెళ్ళిపోదాం. ఇక చేసేదేం లేక చిన్ని కూడా గీత సీత వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. అలా చిన్ని మున్ని సీత గీత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్తుండగా దారిలో పొదలు ఊగుతూ ఉంటాయి. ఏమిటా అని దగ్గరకు వెళ్ళి చూస్తే దానిలో ఒక కుందేలు కనిపిస్తుంది. అరే వావ్ చిన్ని, చూసావా? మనం అక్కడే ఉన్నట్లయితే ఈ కుందేలు మిస్ అయ్యేవాళ్ళం కదా. చూసావా ఎంత బాగుందో, వైట్ గా క్యూట్ గా ఉంది కదా. అవును మున్నే, నువ్వు చెప్పింది నిజమే. మనం వెనక్కి రావడం వల్లనే ఈ కుందేల్ని చూసాం. లేకపోయి ఉంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా భయపడేవాళ్ళం. మనం ఆ పాము నుండి తప్పించుకున్నాలే, కానీ ఈ కుందేలు మాత్రం చాలా చాలా బాగుంది. ఇక ఇక్కడ సీత గీత ఇద్దరు కట్టెలు కట్టేసి చిన్ని మున్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సీతాక్క, మనం కట్టెలు తీసుకుని వెళ్దాం పదండి, అటువైపేగా వెళ్తున్నాం, దారిలో చిన్ని మున్ని కనిపిస్తారులేండి. అలా సీత గీత ఇద్దరు బయలుదేరుతారు. ఇక ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు ఆ కుందేలు దగ్గరే ఉన్నారు. చిన్ని, మనం ఈ కుందేల్ని పట్టుకుందాం. కుందేల్ని తీసుకువెళ్ళి చింటూకి చూపిద్దాం. ఏం చక్క, జున్ను, నువ్వు, నేను, చింటూ ఎవ్రీ సండే ఆడుకోవచ్చు కదా. అవును మొన్నే, మనం చక్కగా దీంతో ఆడుకోవచ్చు. జున్ను చూస్తే ఎగిరి గంతేస్తాడు. అవును చిన్ని, పదే పదే పట్టుకుందాం పట్టుకుందాం. అలా వాళ్ళు కుందేళ్లు పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతలో సీత గీత వాళ్ళకి చిన్ని మున్ని కనిపిస్తారు. గీత, అక్కడ చూడు, చిన్ని మున్ని ఏం చేస్తున్నారు? దేన్నో వెతుకుతున్నట్టుగా లేరు? అవును సీతాక్క, నాకు అలాగే అనిపిస్తుంది. ఇంత హ్యాపీగా ఉండి ఏం వెతుకుతున్నారు? అంటే ఏదో నచ్చిందే కనిపించినట్టుగా ఉంది. అలా సీత గీత ఇద్దరు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. చిన్ని మున్ని ఏం వెతుకుతున్నారు? చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మమ్మీ, ఈ పొదల్లో కుందేలుంది, భలేగా ఉంది తెలుసా. వైట్ కలర్లో చాలా చాలా బాగుంది. దీన్ని తీసుకెళ్ళి మనం పెంచుకుందాం. ఎవ్రీ సండే మేము దీంతో ఆడుకుంటాం. అయ్యో చిన్ని, అలా చేయకూడదు. ఇవి ఇక్కడ అడవిలోనే స్వేచ్ఛగా ఉంటాయి. వీటిని మనం బంధించకూడదు, బంధించి ఇబ్బంది పెట్టకూడదు. అవును గీత, నువ్వు చెప్పింది కరెక్ట్. చిన్ని కుందేలు పట్టుకోకూడదు నాన్న, వదిలే. ఇక మనమంతా ఇంటికి వెళ్దాం పదండి. అలాగా మమ్మీ, సరే, మీరు చెప్పినట్టుగానే వింటాం. అలా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.